ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటానండి. ఇంకా పొద్దున్నే లేచానండి, పాలు పొయ్యి మీద పెట్టాను. అలానే మా బాబు వచ్చేసరికి పూరీ చేయమన్నాడండి. పూరీలోకి కాంబినేషన్ ఆలూ కర్రీ కోసం బంగాళదుంపలు అయితే స్టవ్ మీద పెట్టానండి. ఈరోజు నేను పూరీ పిండి ఎలా కలుపుకుంటానో చూపిస్తాను చూడండి. ముందుగా ఒక బేషన్లో గోధుమ పిండి తీసుకొని దాంట్లో సాల్ట్ వేసి బాగా కలుపుకున్నానండి. తర్వాత నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసి పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మిగతా పిండిని కూడా మొత్తం కలుపుకుంటానండి. అయితేనండి మీరు కనుక నా ఓల్డ్ వీడియోస్ చూడకపోతే ఒకసారి చూడండి. ఎందుకంటే అందులో నేను హెల్త్ టిప్స్ అనేవి పోస్ట్ చేస్తున్నానండి. మీకు తెలియని ఉంటే తెలుస్తుంది కదండి, చిన్నపిల్లల గురించి, మన ఆరోగ్యం గురించి, ఏది తింటే ఎలా ఉంటుంది, ఏది తినడం వల్ల ఏమవుతుంది అనే వాటి గురించి ఆ వీడియోస్లో చూస్తే మీకు బాగా తెలుస్తుందండి. అలానే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే పిండి మొత్తాన్ని గట్టిగా ముద్దలాగా బాగా కలుపుకున్నానండి. మనం పిండిని ఎంతసేపు కలిపితే అంత బాగా వస్తాయండి పూరీలు. మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇంకొంచెం కలుపుకున్నానండి. నాకెందుకో కొంచెం లూజ్ అయినట్టు అనిపిస్తే ఇంకొంచెం గోధుమ పిండి అయితే యాడ్ చేసుకొని మొత్తాన్ని కలిపేసుకున్నానండి. కలుపుకొని ఒక 10 నిమిషాలు అలా పక్కన ఉంచేసానండి. ఇంకేంటండి సంగతులు, నేను ఒక మంచి మాట అయితే వీడియోలో చెప్దాం అనుకుంటున్నానండి. ఏంటంటే స్వార్థం ఉండాలి కానీ నిన్ను నువ్వు కాపాడుకునేంత ఉండాలండి, పక్క వాళ్ళని నాశనం చేసేంత ఉండకూడదు. నిజమే కదండి, కొంతమంది వాళ్ళ స్వార్థం వాళ్ళే చూసుకుంటారు. అది మంచిదేనండి. ఎందుకంటే ముందు మనది మనం చూసుకున్న తర్వాతే ఎదుటి వాళ్ళకి సాయం చేయాలి, ఎదుటి వాళ్ళని చూసుకోవాలి. మనకు లేకుండా ఎదుటి వాళ్ళకి పెట్టకూడదు. మనం తిన్న తర్వాత మన దాంట్లో కొంచెం పక్క వాళ్ళకి పెట్టాలి. లేదా మన దగ్గర ఒక 20 రూపాయలు ఉన్నాయి అనుకోండి, 10 రూపాయలు మనం ఉంచుకొని 10 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలండి. ప్రతి ఒక్కళ్ళు స్వార్థంగానే ఉండాలండి, కానీ ఆ స్వార్థానికి ఒక హద్దు అనేది ఉంటుందండి. అది మించి పోకూడదండి. పక్క వాళ్ళని నాశనం చేయాలి అన్నంత స్వార్థం అయితే ఉండకూడదండి. ఎవరి మంచి వాళ్ళకే ఉంటుంది, ఎవరి చెడు వాళ్ళకే ఉంటుందండి. ఇంకా నేను ఆలూ కర్రీ చేయడానికండి బంగాళదుంపలను అయితే ఉడకబెట్టేసి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా వాటి తోలైతే తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేశాను. ఈలోపు నేను టమాటా, ఆనియన్స్, క్యారెట్ కూడా ఉందండి ఇంట్లో, క్యారెట్ కూడా వేశాను. నేను మిల్ మేకర్స్ ఉంటే మిల్ మేకర్స్ కూడా యాడ్ చేస్తానండి. మిల్ మేకర్స్ అయితే లేవండి ప్రజెంట్ ఇంట్లో, అందుకని నేను ఆ కాంబినేషన్తోనే చేశాను. ఇంక ఈ తొక్కలు ఇవన్నీ తీసేసి పక్కన పెట్టుకున్నానండి. నిజమే కదండి, మీరేమంటారు? నా వీడియోస్ చూస్తుంటే మీరు నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ ఎదుటి వాళ్ళకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఆలూలు ఒక 5 మినిట్స్ పట్టిందండి మొత్తం తీసేటప్పటికి. విజయవాడ వాళ్ళు ఎవరన్నా ఉంటేనండి, విజయవాడలో పరిస్థితి ఎలా ఉందండి? అంతా మీకు బాగానే ఉందా? వాళ్ళందరూ తొందరగా అదంతా రికవర్ అవ్వాలని కోరుకుంటున్నానండి. ఇంకా అలానే నేను ఎప్పుడు మా బాబు పూరి అడుగుతూ ఉంటానండి. నేను ఖచ్చితంగా వారంలో ఒక్కసారైనా 2 సార్లైనా పూరీలు చేస్తూ ఉంటానండి. అయితే పూరీలు చేయడానికి చాలా మంది ఇబ్బందిగా ఉంటారు. నేను అవి ఒత్తడం అనేది, మనకి చెక్కలు చేసుకునే ప్రెస్ ఉంటుంది కదండి, అది ఉంటుందండి నా దగ్గర. నేను ఇంకా చిన్న చిన్నగా ఉండలుగా చేసేసుకొని చిన్న చిన్న పూరీలు అయితే వేసి పెడతానండి. మా పిల్లలకు చాలా ఇష్టం అండి. పిల్లలకు పూరీలు అంటే ఎక్కువగా తింటూ ఉంటారు కదండి. ఆయిల్ ఫుడ్ అయినా అందులో ఆయిల్ పీల్చకుండా పూరీలు అనేవి చాలా చక్కగా వస్తాయండి. ఈ వీడియోలో చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా బంగాళదుంపలను అయితే మొత్తం అయితే చెక్ తీసేసి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా నెక్స్ట్ ఆలూ కర్రీ చేసేటప్పుడు మీకు ఎలా చేయాలి ఏంటనేది మీకు చూపిస్తానండి. ఇంకేంటండి, మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలి, హెల్త్ టిప్స్ కావాలనేది నాకు షేర్ చేయండి. అలానే ఇంకా ముందు ముందు వీడియోస్లో మన ఇంట్రడక్షన్ గురించి, ఇంకేమైనా మంచి మాటల గురించి మాట్లాడుకుందామండి. ఈ స్వార్థం, సెల్ఫిష్నెస్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా స్వార్థంగానే ఆలోచిస్తారు. నేనే తినాలి, నాకే ఉండాలి, నేనే సంపాదించాలి, అంతా నాకే ఉండాలి అని అనుకుంటారండి. మనం ఏమి వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళం కదండి, అన్నీ ఇక్కడే వదిలేసుకొని వెళ్తాం. మనం ఒక్కడమే కదా వెళ్తాము. కానీ ఈ స్వార్థం అనేదండి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయిందండి. ప్రతి ఒక్కరిలో కూడా స్వార్థం పెరిగిపోయింది. పక్క వాళ్ళకి హెల్ప్ చేయాలన్నది అయితే లేదండి. దాంట్లో కూడా ఏదో ఒక స్వార్థం చూసుకొని హెల్ప్ చేస్తున్నారండి. ఇంక నేనైతే ఆలూని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక పిండిని అయితే ఒక 10 నిమిషాలు అలా నానబెట్టేశాను. అయితే ఆలూస్ ఇంక చేతితో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేస్తున్నానండి.
కర్రీ ఎలా చేసుకోవాలనేది ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను చూడండి. ముందుగా అయితే నేను ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ అది వేసుకొని తాలింపు వేసుకున్నానండి. తర్వాత ఆనియన్స్, అలానే టమాటా ముక్కలు, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా తాలింపు అయితే వేయించుకున్న తర్వాత ఆలు ముక్కలను కూడా అందులో వేసి బాగా ఫ్రై చేసుకున్నానండి. మిల్ మేకర్స్ కనుక ఉంటే మిల్ మేకర్స్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. పిల్లలకి ఆలు చాలా మంచిదండి. పిల్లలకి పొటాటో పెట్టడం ద్వారా వాళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మా పిల్లలు అయితే ఉత్తి పొటాటోస్ ముక్కలు కూడా తినేస్తారండి. నేను బాండీ పెట్టుకొని ఆ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఒకసారి చూడండి, మీకు కూడా తెలిసే ఉంటుంది. కాకపోతే నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నానండి అంతే. ఇంకా తాలింపు వేసుకొని ఉల్లిపాయలు అవి వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు బాగా మగ్గనిచ్చుకోండి. అవి కూడా మగ్గిన తర్వాత ఈ పొటాటో కూడా వేసి బాగా ఉడికించుకున్న తర్వాత ఆల్రెడీ మనం పొటాటోస్ని ఉడికి పెట్టించుకున్నామండి. ఇంకా ఇవి ఎక్కువసేపు ఏమీ ఉడకాల్సిన పని లేదు. ఈ క్యారెట్ టమాటాలు మగ్గితే సరిపోతుందండి. అంతవరకు చూసుకున్న తర్వాత ఇంకా ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే బాగా కుక్ చేసుకోండి. అంతేనండి, టేస్టీగా ఉంటుంది. దీంట్లో నేను ఎలాంటి మసాలాలు కానీ ఏమీ యాడ్ చేయనండి. ఒక ధనియాల పొడి ఒక్కటే వేస్తాను. అయితే లాస్ట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేస్తానండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయనండి, ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కాబట్టి మసాలా ఎక్కువగా ఉంటుందని నేను ఆ మసాలా కానీ అవి ఏమీ యాడ్ చేయనండి. అంతా సింపుల్గా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. మీరు కూడా ట్రై చేయండి. నేను ఎప్పుడు చేసినా ఇంక ఇలానే చేస్తూ ఉంటానండి ఆలూ కర్రీ. ఖచ్చితంగా పూరీ చేసిన రోజైతే నేను ఆలూ ఫ్రై ఖచ్చితంగా చేస్తానండి. ఇది మ్యాక్సిమం ఒక పావు గంటలో అయిపోతుందండి. ఎక్కువ టైం అయితే ఏం పట్టదండి. మీరు కూడా చూడండి. కారం అయితే నేను చాలా తక్కువ వేసుకుంటానండి, ఎందుకంటే మా పిల్లలు కారం ఎక్కువ తినరండి. అందుకని కొంచెం తక్కువే వేసుకుంటాము. ఎప్పుడన్నా మేము వేసుకునేదైతే కొంచెం తీసి పక్కన పెట్టుకుంటానండి. ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకొని చూడండి, ధనియాల పొడి అవన్నీ వేసాను. వేసి బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకున్నానండి. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ పూరీలు చేయడం కూడా చూపిస్తానండి. నేనైతే పూరీలు చేయడానికి, అలాగే పకోడీలు వేయడానికి, ఫ్రైస్ చేయడానికి ఒక బాండి తీసుకున్నానండి. మామూలుగా రోడ్ సైడే బండి మీద అలా అమ్ముతున్నారు. 250 రూపీస్ అలా పడుతుందండి. అదిగోండి బ్లాక్ కలర్ది. మనం ఇలాంటి డీప్ ఫ్రైస్, పకోడీలు, చికెన్ పకోడీలు చేసేటప్పుడు అలాంటివి చాలా బాగుంటాయండి. ఇంకా నేను కర్రీని అయితే అటు షిఫ్ట్ చేసి మళ్ళీ ఈ బాండీని అయితే ఇటువైపు పెట్టుకున్నానండి. ఇంకా బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర అయితే లేదండి. కొత్తిమీర ఉంటే లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేశానండి. చాలా తక్కువ వేసానండి, ఎక్కువ కూడా వేయలేదు. ఇంకంతేనండి, టేస్టీగా ఉండే ఆలూ కర్రీ విత్ క్యారెట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇంకా బాండీలో ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలండి. ఈ లోపు నేను చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకున్నానండి పిండిని. నా దగ్గర పూరీ ప్రెస్ అయితే ఏం లేదండి. అదే చెక్కలు మనం తయారు చేస్తాం కదండి, ఆ చెక్కలు తయారు చేసే దాని మీద ఎప్పుడు పూరీలు చేస్తానండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కాకపోతే వేడిగా తింటే బాగుంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఎవరి కోసం కావాలంటే వాళ్ళ కోసం నేను ప్రెస్ చేసేసి పూరీలు అయితే చేస్తూ ఉంటానండి. ఏ ఫుడ్ అయినా మీరు తీసుకునేటప్పుడు వేడిగానే తినండి. మీరు చల్లారిపోయిన తర్వాత తినొద్దండి. మనం ఏ ఫుడ్ అన్నా తినేటప్పుడు కొంచెం గోరువెచ్చగా తింటేనే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇంకా పూరీలు చూడండి ఎలా వేస్తున్నానో. నేను కొంచెం పిండిని అయితే తీసుకొని ఆ ప్రెషర్లో ఒత్తుకొని ఇంకా పూరీలు అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా అయిపోయింది. ఎక్కువ హడావిడి లేకుండా చాలా ఈజీగా అయిపోతుందండి. అయితే ప్రతిసారి ఇంకా పూరీ వేసిన కొంచెం సేపు అలా పక్కన ఉంచేయండి. ఆయిల్ ఏదన్నా ఉంటే ఆయిల్ మొత్తం లాగేసుకుంటుంది. ఇంకా పూరీలు అయితే మనకి ఆయిల్ చేతికి అంటకుండా తినేటప్పుడు అవి చాలా బాగుంటాయి. అయితే నేను పిండిలో ఓన్లీ గోధుమ పిండితోనే చేస్తానండి. మైదా అస్సలు కలపను, ఎందుకంటే మా పిల్లలు మైదా మంచిది కాదు కాబట్టి మైదా అనేది నేను అందులో యాడ్ చేయనండి. ఓన్లీ గోధుమ పిండితోనే నేను పూరీలు చేస్తూ ఉంటాను. ఎప్పుడు చేసినా అలానే చేస్తానండి. ఇక ఎప్పుడన్నా చేయనప్పుడు పిల్లలు బయట నుంచి అడుగుతారండి, అప్పుడు ఇంకా తప్పదు కదండి. హోటల్స్లో బయట మైదా పిండి అయితే యాడ్ చేస్తారు. మైదా పిండి లేకుండా అయితే వాళ్ళు చేయరండి. అది మనం ఇంట్లో చేసుకుంటే హెల్తీగా ఉంటుంది. మంచి ఆయిల్తో చేసుకోవచ్చండి. కానీ ఇంకా వరుసగా ఒక 4-5 పూరీలు అయితే వేసేసి మా పిల్లలకైతే పెట్టేశానండి. ఇంకా అదిగోండి నేను ఎలా ప్రెస్ చేసి పూరీలు చేస్తున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. నా దగ్గర పూరీ ప్రెస్ చేసేది ఉంది అని చెప్పాను కదండి, అదిగో అదేనండి. దాంట్లో ఇంక ఈ ఉండలు చిన్న చిన్న ఉండలు చేసి పెట్టేసుకొని పూరీలు అయితే యాడ్ చేసుకొని తింటానండి. చాలా టేస్ట్గా ఉంటాయండి.
మీరు మీ ఇంట్లో ఎలా చేసుకుంటారు అనేది నాకు కామెంట్ చేయండి. ఇంకేమైనా టిప్స్ ఉన్నా కూడా నాకు చెప్పండి, తెలియని ఉంటే తెలుసుకుంటానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకా నా ఓల్డ్ వీడియోస్ చూడకపోతే ఒక్కసారి హెల్త్ టిప్స్ అనేవి ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి, ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా ఈ వీడియోలో అనేది కూడా నాకు చెప్పండి. అలానే నేను మీషో హోల్లో కూడా ఒక పట్టు శారీ అయితే మీకు వీడియో చేసి పెట్టానండి. ఆ వీడియో ఒక్కసారి చూడండి. మనకు తక్కువ కాస్ట్లో చాలా మంచి క్వాలిటీలో శారీ అయితే సూపర్గా ఉంటుందండి. అలానే టాప్స్ కూడా చేశానండి. ఇంకా ముందు ముందు వీడియోస్లో కూడా మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటానండి. నా ఛానల్ని సపోర్ట్